పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ అగ్ని ప్రమాదంలో గాయమైనటువంటి నేపథ్యంలో మార్క్ శంకర్ పవనోవిచ్ని పరామర్శించేందుకు చూసేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆయన సతీమణితో కలిసి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయినటువంటి నేపథ్యంలో ఆ భేటీలో ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గారు నమస్తే అండి. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడైనటువంటి మార్క్ శంకర్ పవనోవిచ్కి అగ్ని ప్రమాదంలో గాయమైంది. ఈ నేపథ్యంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆయన సతీమణితో కలిసి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యారు. ఏంటి మేడం, ఏం జరిగింది ఆ భేటీలో? అంటే మీకు తెలుసు, గత కొద్ది కాలంగా వాళ్ళిద్దరి మధ్య ఒక కోల్డ్ వార్ లాగా, అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో మనస్పర్ధలు ఉన్నాయని వాళ్ళు మాట్లాడుకోవట్లేదు. తర్వాత పుష్ప 2 అంశంలో కూడా చాలా పెద్ద గందరగోళమే జరిగింది మనకు తెలుసు. ఆ సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయలేదు అని రకరకాల ప్రచారం. అది లోపల నిజంగా ఏం జరిగిందో ఎవరికి తెలియదు. అంటే సోషల్ మీడియా వచ్చాక మనకి జరుగుతున్నది ఇదే కదా. వీటన్నింటికీ తెర దించుతూ, అంటే వీళ్ళందరి మాటలకి వీటికి ఒక సమాధానంగా నిన్న బన్నీ అయితే, అంటే అల్లు అర్జున్ ఆయన తన సతీమణితోటి నిన్న పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు సింగపూర్ నుంచి ఇప్పుడు కొద్ది కాలం అయితే ఇక్కడ ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు. ఇంకా హైదరాబాద్లో స్కూల్స్లో జాయిన్ చేస్తారా, ఇక్కడ కంటిన్యూ అవుతారా లేదా, ఇంకా ఆ విషయాలు ఏమీ బయటికి రాలేదు. అంటే అంతా కూడా వాళ్ళు ప్రెజెంట్ అయితే ఫ్యామిలీ ఇక్కడికి వచ్చింది. మీరు చెప్పినట్టుగా సమ్మర్ స్కూల్ సింగపూర్లో పెట్టారు. ఆ సమ్మర్ స్కూల్లో ఏదో వాళ్ళకి కుకింగ్ నేర్పించేటప్పుడు కొంతమంది పిల్లలకు గాయాలయ్యాయి. ఒక బాబో పాపం ఆహుతి అయిపోయారు ఆ అగ్నికీలకి. ఇతను లక్కీగా కాళ్ళు చేతులు కొద్దిగా కాలాయి. ఆ తర్వాత మీరు తెలుసు, లంగ్స్లోకి పొగ వెళ్ళిపోయి ఉక్కిరిబిక్కిరి అయ్యాడు పిల్లాడు. లక్కీగా, నిజంగా లక్కే ఆ పిల్లాడు చక్కగా మంచిగా బయటికి రావటం అనేది. తర్వాత ఆవిడ నిన్న వెళ్ళి తిరుమలలో ఆవిడ ఒక దాన్ని ఏమంటారు డిక్లరేషన్ ఇవ్వడం, ఆ తర్వాత అన్నదానానికి డబ్బు కట్టి 17 లక్షలు అన్నదానం చేయటం. ఆవిడంతా కూడా సంప్రదాయాన్ని పాటించి హిందూ సంప్రదాయం ప్రకారం అన్నీ చేసి వచ్చారు. ఒక మనిషి ఒక మతాన్ని ఆచరించేటప్పుడు ఇంకో మతాన్ని ఆచరించచ్చా లేదా, ఈ గందరగోళాలన్నీ నేను చాలా విన్నాం మనం. అంటే వైసీపీ సోషల్ మీడియా ఎంత నీచంగా వాళ్ళు ఎలా ట్రోల్ చేశారు, ఎట్లా వాళ్ళు మీమ్స్ చేశారు, అవన్నీ చూసాం. సరే, అది పక్కన పెడితే ఇవాళ ఆయన వెళ్ళి కలవటం అనేది ఇది చాలా మంచి పరిణామమే. ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు ఏమండి, చిన్న చిన్న గొడవలు ప్రతి కుటుంబంలోనూ ఉంటాయి. ప్లస్ ఈగో క్లాషెస్ అనేవి తప్పదు. ఇప్పుడు ఈ 2 ఫ్యామిలీస్ ఇద్దరు ఒకే బిజినెస్లో ఉన్నప్పుడు పోటీ ఉంటుంది. అవును. ఇప్పుడు మెగాస్టార్ కుటుంబము సినిమా ఇండస్ట్రీయే, అల్లు అరవింద్ గారి కుటుంబము ఇండస్ట్రీయే, అండ్ దెన్ అల్లు అర్జున్ ఒక హీరో, ఇక్కడ మొత్తం అందరూ హీరోలే ఈ ఫ్యామిలీలో. సో ఆ వార్ అనేది నడుస్తుంది. అందులో పుష్ప 2కి వచ్చినంత హైప్ ఇంకా ఏ సినిమాకి రాలేదు. అదేవిధంగా కలెక్షన్స్ కూడా అదే రకంగా వచ్చాయి కదా. అంటే ఊహించండి, ఇంకా వచ్చేది ఒక చిన్న సంఘటన అనేది ఒక సినిమా గెలిపోవటంని ఎలా నిర్ణయిస్తుంది అనే దానికి పుష్ప 2 ఉదాహరణ. ఏది ఏమైనా నిన్న వెళ్ళి కలిశారు, నేను అనుకోవడం పరామర్శించుంటారు. ఎందుకంటే ఆయన ఏం ట్వీట్ చేయలేదు అని ఒక మాట వచ్చింది కదా. సినీ ప్రముఖులు చాలామంది కూడా మార్క్ శంకర్ పవనోవిచ్ తొందరగా కోలుకోవాలి, మంచిగా బయటికి రావాలి అంటే ఇతను ఏం ట్వీట్ చేయలేదు. కానీ అన్అఫీషియల్గా మనకు తెలిసింది ఏంటంటే అతను ఫోన్లో మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారితో అని. కానీ ఎవరు కూడా దాన్ని బయట పెట్టలేదు. సో నిన్న కలవడాన్ని కూడా అఫీషియల్గా ఇద్దరు కూడా బయట పెట్టలేదు. కానీ మనకి న్యూస్ అయితే వచ్చింది కదా, కొన్ని విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. సో ఇది నన్ను అడిగితే కలవటం బాగుందండి, మంచి చెడు మాట్లాడుకోవటానికి. అంటే ఫర్దర్గా వచ్చే సినిమాల మీద 2 పక్కల ముఖ్యంగా బన్నీకి ఎటువంటి ఇబ్బంది ఉండదని మనం అనుకుంటున్నాం ఈ సందర్భంగా. అంటే గాయపడినటువంటి మార్క్ శంకర్ పవనోవిచ్ని పరామర్శించేందుకు, ఆయన చూసేందుకు నిన్న అల్లు అర్జున్ ఆయన సతీమణి వాళ్ళ ఇంటికి వెళ్ళడం, పరామర్శించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో కూడా వారు భేటీ అవ్వడం జరిగింది. ఆ భేటీలో అసలు ఏం జరిగిందంటే ఏం చెప్తారు? అంటే మేబీ పాతవన్నీ మాట్లాడుకుని ఉండొచ్చు, మంచి చెడు డిస్కస్ చేసుకుని ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, జరిగిన కారణాలేంటి, ఇవన్నీ కూడా వివరించారేమో బన్నీ, బహుశా మనకు తెలియదు. అంటే ఆ చిన్న చిన్న సందేహాలు ఉంటాయి కదండి, వాటిని తీర్చుండొచ్చు. దీనివల్ల ఒక క్లారిటీ పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చిందేమో. ఎంతైనా అతను కూడా వాళ్ళ పిల్లాడే కదా.
ఇప్పుడు ఎంత కొట్టుకున్నా మనం, మీకు గుర్తుందా ఈ గొడవలన్నీ జరిగేటప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు నేను అన్నా ఏమండి వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో వీళ్ళందరూ గొడవ పడుతున్నారు, అది బ్లడ్ చాలా సందర్భాల్లో హీరోలు కూడా చాలా వేదికల మీద దాని మీద ఒక స్పష్టతనైతే ఇచ్చారు. ఈ హీరోలు మేము బాగుంటాం, అవును, అభిమానం పేరుతో మీరే కొట్టుకు వస్తున్నారు. అదే నేను అంటున్నా. సో మనం ఆ రోజు చెప్పాం బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అని. సో ఇవాళ అది రక్త సంబంధం అనేది ఎక్కడికి పోదండి. ఎంత కొట్టుకున్నా ఏం చేసుకున్నా ఒక సందర్భంలో కలిశాక ఆ మనస్పర్ధలు మబ్బుల్లో విడిపోతాయి. నిన్న చూస్తే మనకి నిన్న అజిత్ సినిమాకి విజయ్ ఫ్యాన్స్ వెళ్ళి మధ్యలో కమెంట్ చేశారట సినిమా అయిపోయాక, బాలేదు సినిమా అని. సో ఫ్యాన్స్ ఇద్దరు కొట్టుకున్నాక వాళ్ళు బయటకు వచ్చి విజయ్ అని అరిచారట. యాక్చువల్గా అజిత్ అసలు నాకు ఈ సంఘాలు వద్దు, ఇవి అంటే ఈ సినిమా సంఘాలు నాకు వద్దు, నా ఫ్యాన్ సంఘాలు వద్దని ఆయన డిక్లేర్ చేశాడు. వాళ్ళిద్దరూ వద్దనే చెప్తున్నారంటే ఈ సందర్భంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే అసలు వాళ్ళు బాగానే ఉంటారు, కొసరు వాళ్ళు కొట్టుకుంటారు అని. అసలు హీరోలు బాగానే ఉంటారు మీరు చెప్పినట్టుగా, ఫ్యాన్స్ అనవసరంగా కొట్టుకోవటం కదా. దాని మీద అందరూ ఏం కమెంట్ చేస్తున్నారంటే మీ తల్లిదండ్రులు చూస్తారమ్మా, వాళ్ళు బాధపడతారు, ఈ కొట్టుకోవడాలేంటి అంటున్నారు. మనం కూడా అదే చెప్తాం. ఇప్పుడు మీరు ఒక అభిమానం పెంచుకోండి ఒక వ్యక్తి మీద, ఒక హీరో మీద, కానీ అది విపరీతంగా వెళ్ళకూడదండి. తల్లిదండ్రుల మీద ఎందుకు పెంచుకోవడం? నాకు తెలుసండి, డబ్బుల కోసం తల్లిని బాధించి పట్టుకెళ్ళిన కొడుకులు ఉంటారు ఆ సినిమా ఫస్ట్ షో చూడడానికి. అంటే అంత పిచ్చి అవసరమా? ఏముంది, మీకు ఏం చేస్తారు హీరోలు చెప్పండి. ఇప్పుడు వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుని, వీళ్ళ ఎనర్జీ వేస్ట్ చేసుకుని, వీళ్ళ టైం స్పెండ్ చేసి, వీళ్ళ కెరీర్ పక్కకు పెట్టి చాలామంది అవసరమా? ప్రేమించండి, ఒక మనిషిని ప్రేమించడం తప్పులేదు, కానీ అది విపరీతం అయిపోయి దానికోసం కొట్లాట్లకు వెళ్ళకూడదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలోనైనా బన్నీ గారి విషయంలోనైనా మనం అదే చెప్తున్నాం. ఇద్దరూ కూడా హీరోలే, ఎవరి మార్కెట్ వాళ్ళకు ఉంది. ఇంకొకటి, యూ నీడ్ నాట్ కంపేర్, యూ షుడ్ నాట్ కంపేర్. ఎవరి మార్కెట్ని ఇంకొకరితో మనం కంపేర్ చేయక్కర్లే. సినిమా హిట్ అయినప్పుడు ఓకే ఇంత కలెక్షన్స్ వచ్చాయని చెప్తాం, తప్పలేదు, వారికి ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కున్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికి లేరు కదా. ఇప్పుడు అదే కదా గతంలో గొడవ జరిగింది కూడా, అక్కడ ఇంతమంది ఫ్యాన్స్ ఉండి పవన్ ని నెగ్గించలేదు అనే మాట వచ్చాక 2024లో ఛాలెంజ్గా తీసుకుని అందరూ ఓట్లు వేశారు కదా. అంటే ఫ్యాన్స్ ఒక్కళ్ళే కాదు, అన్ని కులాల వాళ్ళు వేశారు, అందరూ వేశారు. అంటే అతను గెలిపించాలి అనేది జరిగింది. నేను అనేది అది. కాబట్టి పిచ్చి ఉండొచ్చు, కానీ అది ముదరకూడదు. ముదిరి మీరు కొట్లాడుకునే అవసరం లే. ఇప్పుడు నిన్న ఆయన కలవటం అనేది, ఈ భేటీలో ఏం జరిగింది అంటే మనసు విప్పి మాట్లాడుకుని ఉంటారు. సరే జరిగింది, అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో దానికి తొలగిపోయి ఉంటుంది పూర్తిగా. ఖచ్చితంగా తొలగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని నేను, ఒకవేళ మీరు నన్ను ద్వేషించవచ్చు, లేకపోతే నేను మిమ్మల్ని ద్వేషించవచ్చు అనుకుందాం. ఏమవుతుంది, అది మన దూరంగా ఉన్నంతసేపు మీ మీద నాకు ఎవరో చెప్తుంటారు, నా మీద మీకు ఎవరో చెప్తుంటారు, మన ఇద్దరం రగిలిపోతూ ఉంటాం. అది చూసావా అలా అన్నట్ట, ఇలా అన్నట్ట నేనంటాను, చూసావా ఆవిడ పెద్ద ఆవిడైనా కూడా ఇలా అంది, ఇలా తిట్టినానని మీరు అనుకుంటారు. వన్స్ మనం ఒక చోట కలిసినప్పుడు ఇవన్నీ మర్చిపోయి మనం హ్యాపీగా మాట్లాడుకుంటాం. అసలు ఆ గొడవల గురించి కూడా మాట్లాడుకోమా. అంటే మనిషి చూశాక జరిగే ఆ కెమిస్ట్రీ, అది తల్లి కూతుళ్ళైనా తల్లి కొడుకులైనా ఎవరైనా సరే ప్రేమికులే అక్కర్లా. కాబట్టి ఇక్కడ బాంధవ్యం అనేది ఎప్పుడు కూడా గొప్పదనేది అందుకే. సో ఆ బాంధవ్యంలో వాళ్ళిద్దరూ అరమరికలు లేకుండా మాట్లాడుకుని ఉంటారు. సరే నిన్నటి గురించి ప్రస్తావన లేకుండా కూడా ఉండొచ్చు, హ్యాపీగా ఇవాళ జరిగింది, ఇవాళ ఏం జరిగింది ఏంటి, సింగపూర్ గురించి మాట్లాడుకుని ఉంటారు, లేకపోతే రాజకీయాలు మాట్లాడుకుని ఉండొచ్చు, లేకపోతే జనరల్గా అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని సినిమాల గురించి, ఎనీథింగ్. అందుకని నిన్నటి విషయం మాట్లాడుకుని ఉంటారా, చర్చకు వచ్చిందా అంటే వచ్చి ఉండకపోవచ్చు, అవసరం లేదు. ఎప్పుడు కూడా నిన్నట్లోని చెడును పట్టించుకోకుండా ఇవాళ మనం ఎలా ఉండాలి, మన బంధం ఎలా కొనసాగాలి అనేది మాట్లాడుకుంటారని మాట్లాడుకుని ఉంటారని నేను అనుకుంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.